మనిషి తన నమ్మకాన్ని మార్చుకోగలడు గానీ, తన స్వభావాన్ని మార్చుకోలేడు. మనది భ్రష్ట స్వభావం. పాపం చేయడం మానవ నైజం. ఏం చేసినా అది పోదు. అంతెందుకు అపోస్తలులందరూ పాపం చేస్తూ సేవ చేసిన వాళ్ళే. ప్రత్యేకంగా పౌలైతే మరీను. 2 కొరింథీ 12:7లో పౌలులో ఉన్న ముళ్ళు ఏంటనుకుంటున్నారు? 1 కొరింథీ పత్రిక 15:56 ప్రకారం ఆ ముళ్ళు పాపమే. రోమా 7వ అధ్యాయం కూడా పౌలును పాపనే చెప్తుంది. కాబట్టి మనం మన నమ్మకాన్ని క్రీస్తు మీద ఉంచినంత కాలం మన స్వభావం వల్ల మనం చేసే పాపాలని ఆయన శుద్ధి చేస్తూనే ఉంటాడు. మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మాలి అంటే ఆ సిద్ధాంతాన్ని కొత్త నిబంధనలో ఏ వచనం కూడా వ్యతిరేకించకూడదు. అలా వ్యతిరేకిస్తే ఆ సిద్ధాంతం తప్పు. కొత్త నిబంధనలో ఎక్కడా ఒకే విషయం కోసం అనుకూలంగానూ వ్యతిరేకంగానూ రాయబడలేదు. దేవుడు తాను చెప్పుకున్న దాన్ని తానే వ్యతిరేకించుకోడు. మనం వాక్యాన్ని అపార్థం చేసుకోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, కానీ బైబిల్ భిన్నాభిప్రాయాలను బోధించదు. ఉదాహరణకు పౌల్లో ఉన్న ముళ్ళు పాపమని మీరు అన్నారు కదా. నేను కాదు బ్రదర్, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుందా? ఏమని చెప్తుంది బ్రదర్? పాపం చేస్తూ సేవ చేసినా పర్వాలేదని చెప్తుందా? పౌలు పాపి అనడానికి రోమ 7 అధ్యాయం మీరు చూపిస్తున్నారు. అసలు రోమ 7 అధ్యాయం పౌలు తన ప్రస్తుత పరిస్థితిని గురించి చెప్పుకున్నది కానే కాదు. తాను ధర్మశాస్త్రం పాటించేటప్పుడు అతను ఎలాంటి స్థితిలో ఉండేవాడో చెప్పుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు అతను విడిపించడం కూడా చెప్పుకున్నాడు. ఒకసారి రోమ 7 అధ్యాయం చదవండి. పౌలు పాపం చేస్తూ అపొస్తలుడిగా సేవ చేశాడు అనడానికి ఈ అధ్యాయం అంగీకరిస్తుందేమో చదవండి. లేదు.